సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భారీ చోరీ జరిగింది. 15వ వార్డులోని చింతరాజ్ కుమార్ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టారు. దొంగలు లాకర్లను ధ్వంసం చేసి నగదు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దుబ్బాకలో మెడికల్ ఏజెన్సీ నడుపుతున్న రాజ్ కుమార్ 9 రోజుల క్రితం కుటుంబంతో కలిసి కాశీ యాత్రకు వెళ్లాడు. ఈ రోజు ఉదయం పని మనిషి ఇంటి ఆవరణని శుభ్రం చేసేందుకు రాగా ఇంటి తాళాలు పగలగొట్టున్నాయి. దీంతో ఆమె ఇంటి యజమానికి సమాచారం అందించింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ల సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ కాశీ నుంచి హుటాహుటిన దుబ్బాక బయలుదేరారు. వారు వస్తేనే ఎంత బంగారం, నగదు చోరీ అయిందనేది క్లారిటీ వస్తుందని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు లాక్ చేసిపోతా నేను ఈసారి ఓపెన్ నాకేది ఈరోజు దుబ్బాక పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక గ్రేవ్ హెచ్బి ఒఫెన్స్ క్రైమ్ సీన్ విజిట్ చేస్తానికి వస్తడం జరిగింది. బేసిక్గా నిన్న నైట్ ఇక్కడ ఒక 2-3 హౌసెస్లో సేమ్ సింగిల్ ఒఫెండర్ ఐరన్ రాడ్స్ ఏది ఉంటాయి, మేము దీనికి డోర్కి గ్రిల్ ఏది ఉంటాయి అవి బెండ్ చేసుకొని హౌస్లో ఎంట్రీ చేసి ఉన్న హౌస్లో ఉన్న గోల్డ్ అవన్నీ అటెంప్ట్ చేశారని చెప్తున్నారు. సో లోపల ఉన్న కీస్ అన్ని లోపలే దొరికినాయి దొంగకి. సో ఇప్పుడు మా టీమ్స్ అన్ని మల్టిపుల్ టీమ్స్ వీ హ్యావ్ డిప్లాయిడ్